ఈ రకంగా చెప్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే 4 సార్లు గెలిచాడు పిన్నెల్లి గారు, కాబట్టి ఆయన మంచోడైతేనే కదా ప్రజలు గెలిపించింది, లేకపోతే గెలిపిస్తారు, ఇప్పుడు అన్యాయంగా ఆయన తీసుకొని పోయి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో మంచికి చెడుకి లేదా గెలుపుకి సంబంధం ఉందా? ఈ హత్యలు ఇవన్నీ జరిగితే నిజంగా ఎందుకు ఇవి ఇవ్వట్లేదు, లేదంటే ఎఫ్ఐఆర్లు చేయలేదా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పోలీస్ యంత్రాంగం అందుకే ఇవ్వట్లేదా, లేకపోతే నిజంగా ఆ లెక్క తేలకి ఇవ్వట్లేదా? ఏం చెప్తారు? నమస్కారం అండి. ముఖ్యంగా ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి సహచరులకు కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిది, పెన్నెల్లి గారు చాలా మంచి వ్యక్తి, 4 సార్లు ఆయన గెలిచాడు, కాబట్టి అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టడం సబబు కాదన్నటువంటి ఒక ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైసీపీ నేత ప్రయత్నించాడు. ఇక్కడ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 4 సార్లు గెలిచినటువంటి పెన్నెల్లి గారు, రామకృష్ణారెడ్డి గారు 5వసారి ఎందుకు ఓడిపోయారు? మరి ఆయన మంచివాడైతే 5వసారి కూడా గెలవాలి కదా. మరి 8 సార్లు 9 సార్లు గెలిచినటువంటి కుప్పంలో ఎక్కడ ఓడిపోకుండా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచిగా ఉంటారు? మరి అట్లాగే మరి రాజమండ్రిలో మా సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, వీళ్ళంతా కూడా 9 సార్లు ఎన్నికైనటువంటి వాళ్ళు, 8 సార్లు పైగా 9 సార్లు పైగా ఎన్నికైనటువంటి వాళ్ళు. కాబట్టి ఎన్నికకు ఈ మంచికి ప్రాతిపాదిక అనేటువంటిది ఇక్కడ సబబు కాదు. ఆయన మంచివాడైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల్లో ఈవీఎంని ఎలా బద్దలు కొడతాడండి? దాన్ని బట్టి తెలిసిపోతుంది ఆయన ఎంత మంచివాడు అనేటువంటిది. తర్వాత ఆయన పరిధిలో చంద్రయ్య అనేటువంటి తెలుగుదేశం కార్యకర్తను గొంతు మీద కత్తి పెట్టి మీరు వైసీపీకి జై అని పలకమంటే ఆయన పలకకపోతే గొంతు కోశారే, మరి ప్రజలందరూ చూశారు. కాబట్టి ఇక్కడ మంచి అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. ఇకపోతే ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఇక్కడేదో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి రాష్ట్రపతి పాలన విధించండి అని కోరడం ఎంత అవివేకమైనటువంటి చర్య మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో తన గొంతుకు వినిపించవచ్చు, తనకు జరిగినటువంటి తన కార్యకర్తలకు జరిగినటువంటి విషయాల మీద అసెంబ్లీలో మాట్లాడవచ్చు, అది యావత్తు ప్రపంచం కూడా చూస్తుంది. మరి ఇక్కడ ఈ ప్లాట్ఫారం వదిలి అక్కడ ఢిల్లీకి వెళ్ళి తన గొంతు వినిపించాలనుకోవడం మాత్రం కేవలం ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఒక విషయం చెప్తాం, వినుకొండలో జరిగింది ఏంటండి? ఇద్దరు రషీదు జిలానీ ఇద్దరు మిత్రులే వైసీపీలో ఉన్నారు, వాళ్ళ మధ్య ఏ భేద